हमारे बड़े भाई है नरेंद्र मोदी मेरा बड़ा भाई అని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై అదానీ అంటాడు దొంగ 609వ స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక రెండో స్థానానికి వచ్చిండు అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు अदानी फ्रॉड नहीं है अदानी हमारे फ्रेंड है हम तेलंगाना को उसको ला लेंगे उसको रेड कार्पेट वेलकम दे देंगे అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడతాడు ఇంకో దిక్కు ఈయనేమో కౌలించుకుంటాడు ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ एक फेक मॉडल है बकवास मॉडल है గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు లేదు లేదు तेलंगाना गुजरात राष्ट्राలను తీసుకపోతా गुजरात मॉडल बहुत अच्छा है गुजरात मॉडल मेरे को बहुत पसंद है అని రేవంత్ రెడ్డి అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో लिकर स्कैम नहीं कुछ नहीं अरविंद केजरीवाल को गलती से अरेस्ट करे ये नाइंसाफी है ఇది అన్యాయం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కాంగ్రెస్ లోనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాల్కలు चौकीदार चोर है राहुल गांधी चौकीदार हमारे बड़े भाई है रेवंत रेड्डी अदानी फ्रॉड है राहुल गांधी अदानी हमारे फ्रेंड है रेवंत रेड्डी लिकर स्कैम है रेवंत रेड्डी लिकर स्कैम कुछ नहीं है राहुल गांधी गुजरात मॉडल फेक है राहुल गांधी गुजरात मॉडल बहुत अच्छा है रेवंत रेड्डी ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కోటేసే మిత్రులు ఆలోచించండి ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మారతాడా అనిపిస్తుంది కానీ చూడు ఏమైతుందో దేశంలో 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఒక దగ్గర కాదు ఎవ్వని బతకనిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతోని ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న మాకే ఓట్లేస్తారు ప్రజలు మీకు ఒక్క సీటు కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడిండు చేవెళ్ళ మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీటు కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందామన్నా ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఇలా ఏప్రిల్ 10 ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి ఏప్రిల్ 18 నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా లచ్చనానికి టికెట్ ఇచ్చిండు సార్ గాని దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళందరూ మాకేంద్రి మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్కి ఏంటని మాట్లాడుతున్నారు మరి నేను కూడా అంటున్నా 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్కి వేయండి 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్కి వేయండి మిగతా రైతులు మాకేయండి 15,000 ఇస్తానో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నో కదా 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయండి 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి 4,000 పెన్షన్ అన్నావు కదా 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి 2,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఆలోచించండి ఆగం కాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటెల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిండు గజ్వేల్ లో ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి మన పోటీ ఈటెల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళీ తాండూరు పోతుందా
మళ్ళా తాండూరు పోతుంది. ఒకలేమో హుజురాబాద్ పోతారు ఓడిపోయినాక, ఇంకోలేమో తాండూరు పోతారు. ఇక్కడనే ఉండే పక్కా లోకల్ నాయకుడు, మీ పక్కనే ఉండే నాయకుడు, మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు వేయాలి బీజేపీ కోటు? అసలు ఏ కారణంతో వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ. ఒక కారణం చెప్పు, నీకు ఎందుకు ఓటేయాలో? తెలంగాణకి ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా? ఒక స్కూల్ ఇచ్చినవా? ఒక 15 లక్షలు ఇస్తా అన్నావు కదా. భాइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? పడ్డాయా మరి 15 लाख? 15 लाख వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి పై. 15 लाख వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి. పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 10 ఏళ్ల తెలంగాణ. ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క విద్యాలయం ఇయ్యలే. ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ, ఇంకా మీదికెళ్ళి కొంపలు ఊచుకున్న బీజేపీ. మా ఆడబిడ్డలు ఆలోచించాలా. ఇలా అన్ని పిరమైంది. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1200 రూపాయలు అయింది. ఎందుకు పిరమైంది? ఒకటే ఒక కారణం. ఆనాడు 70 రూపాయలు ఉన్న పెట్రోలు ఇవాళ 110 రూపాయలు అయింది. ఆ రోజు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ దగ్గర 100 రూపాయలు అయింది. 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే, ఇంకా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక. కానీ పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది. దానివల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి. దాంతో అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల. ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆలోచించండి. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటారు, ఏం చేసినావయ్యా? జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నినాదం ఇస్తాం. ముందుకు పోదాం. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రాముతో మనకేం పంచాయతీ? ఆయన బీజేపీ పార్టీ కాదు కదా. ఆయన అందరి మనిషి. రాముడు అందరివాడు. నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. రాముడు అందరివాడు. రాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడేం బీజేపీ మనిషి కాదు. రాముడు అందరివాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగబెట్టి తన్నాలి. ఎట్లుంటుందంటే, వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది? సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి. వర్షాకాలంలో ఆ ఊసిళ్ళు అవన్నీ వస్తాయి. అవి రాగానే వాటిని తినేదానికి వెనక బల్లులు వస్తాయి. ఇక బల్లి రాగానే మనోళ్ళు అదొకటి ఇదొకటి కట్ట పట్టుకొని కొడుతారు. అటు ఇటు పట్టుకొని కొడుతారు. ఎడ మీద పడుతుందేమో అపశకనం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు. ఆయనతో బల్లి పోతుంది, ఆ దేవుని పటం మీద కూర్చుంటుంది. అది ఇక దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా? కొడదామంటే ఒక బాధ, కొట్టద్దంటే ఒక బాధ. కొడితే దెబ్బన దేవునికి జరుగుతుందేమో, అదొక బాధ. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. ఏంద్రా ఏం చేసినావు 10 ఏళ్ళు అంటే చెప్పేదానికి ఏం లేదు. మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. రాజేందర్ గారు మాట్లాడతారు. ఆయనకంటే బాధ అవుతుందట. రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు. అన్నా రాజేందర్ అన్న, గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వమే, నీ కేంద్ర ప్రభుత్వం, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే 14.5 లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ స్టేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం 1 రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా? ఈ 10 ఏళ్లలో 1 రూపాయి చేసిందా? చెయ్యలే. 14.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా స్టేట్లు, అదానీలు, అంబానీలు, వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసినావు. ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైలు అన్న పెట్టిండా మోడీ గారు? ఫ్రీ రైలు పెట్టిండా? పెట్టలే. కేసీఆర్ గారు 180 రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్కు, ఉత్తరప్రదేశ్కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు. ఇంత జల్దీ మర్చిపోవద్దు. ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు, పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు, పెద్ద పెద్ద స్టేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి? 10 ఏళ్లలో ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అంటారేమన్నంటే